పరిపాలన కుంటుపడిందని రాష్ట్రంలో అశాంతి అలజడి ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో ఛార్జ్షీట్ విడుదల చేశారు. హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలుస్తోందని, ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టులేక శాంతి భద్రతల్ని సరిగ్గా నిర్వహించలేక హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈ రోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టామన్నారు. మరి సంవత్సరం గడిచింది, ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్న కట్టారా అని నేను అడుగుతున్నా. కూల్చిన ఇల్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇళ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో అలజడితో అట్టుడికి పోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. 9 చోట్ల మత కలహాలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు పెరిగాయి. అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం, ఇందాక మనం వీడియోలో చూసాం, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు, విచారణ లేదు. అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయింది. ఈ చట్టం గాంధీ భవన్లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది.